హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజుల నుంచి సవాళ్లు విసురుతా ఉన్నారు. ఏపీపీఎస్సీ, డిఎస్సి ఈ రెండింటి నిర్వహణలో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏపీపీఎస్సీ మీద లోపాలు ఉన్నాయని ఈ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. డిఎస్సిలో లోపాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, వేస్తే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇవాళ కూడా అంటున్నారు. సో బాబు, లోకేష్ తప్పించుకు పారిపోతున్నారా, నా సవాలుకు సమాధానం ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అయితే ఇక్కడ రెండింటికి చాలా వ్యత్యాసం ఉందని మనం గతంలోనే వేరే వీడియోలో మాట్లాడుకున్నాం. ఏపీపీఎస్సీ మీద స్వయంగా హైకోర్టే తప్పు పట్టింది. ఆ ప్రొసీజర్ ఎలా జరిగిందనే దాని మీద, పేపర్ లీకేజ్ జరిగిందనే దాని మీద ఏపీపీఎస్సీనే గట్టిగా తప్పు పట్టిన పరిస్థితి. కానీ డిఎస్సీలో అలాంటి వ్యవహారం లేదు, కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. మరి అటువంటిప్పుడు రెండింటిని ఒక గాట కట్టి ఎలా చూస్తాము, ఫస్ట్ పాయింట్. రెండవది సిబిఐ ఎంక్వైరీ అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సిబిఐ ఎంక్వైరీలో మరి ఏం తేలే ఇప్పటి వరకు? చివరికి సిబిఐ ఎంక్వైరీలో అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ గారైన వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసు ఇప్పటి వరకు తేల్చలేదు. మరి సిబిఐ కేస్తే మాత్రం సిబిఐ ఏం తేలుస్తుంది? కాబట్టి సిబిఐకి వేయటం అనేది కేవలం ఒక ప్యాషన్గా మారింది తప్ప అందులో నిజమైన డిమాండ్గా కనబడట్లా. పోనీ సిబిఐ కేసారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సిబిఐలో ఉన్నాయి, దాదాపు 15 ఏళ్లుగా సిబిఐలో ఉన్నాయి. ఏమన్నా ఒక్క రిజల్ట్ అయినా వచ్చిందా దానికి సంబంధించి? రాలేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అదొక నమ్మకం అయి ఉండొచ్చు. సిబిఐకి ఈ కేసులను తరలిస్తే ఎలాగూ సిబిఐకి ఇచ్చాం కదా, ఏది తేలదు, సో ఇద్దరిని దొంగలుగా చూపించవచ్చు జనానికి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు కావచ్చు. ఏదో మాది సిబిఐ కింద ఉంది, అటు కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు గారుది ఆయన తప్పు కూడా సిబిఐ కింద ఉంది. రెండింటిని తేల్చడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించారా? ఎందుకంటే ఆయనకి ఇంకొక ప్రాక్టీస్ కూడా ఉంది. ఆయనకి సిబిఐ కేసుల నుంచి వాయిదాలు తీసుకొని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని వ్యవహరించడంలో కూడా ఆయన ఘనాపాటి అని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ కేసు ఎన్నిసార్లు వాయిదా వేసుకున్నారనే దానికి ఆయనకు ఒక ఘన చరిత్ర ఉందని చెప్పాలి. ఆ ఘన చరిత్ర ఏంటంటే కేసు నెంబరు అంటే 8/2012 ఇది 259 సార్లు వాయిదా వేసుకున్నారు. 9/2012 ఈ కేసు 374 సార్లు వాయిదా వేసుకున్నారు. 26/2014 217 సార్లు వాయిదా వేసుకున్నారు. 12/2013 243 సార్లు వాయిదా. 26/2013 280 సార్లు ఆయన వాయిదా వేసుకున్నారు. ఇలాగా ఒక్కొక్క కేసు 100 సార్లు వాయిదా వేసుకున్నారు. 3041 సార్లు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులను వాయిదా వేసుకున్నారు. సో మరి ఇలా వాయిదా వేసుకోవడంలో దిట్టైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఆడడానికి అనువుగా ఉన్న పిచ్చి కాబట్టి సిబిఐ అలాంటి పిచ్చి మీద ఆడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారా అన్న ఎద్దేవాలు, అన్న సెటైలు వినపడతా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సిబిఐ అడగడంలో ఆంతర్యం ఏంటనేది జనానికి అర్థం కావాల్సిన అవసరం ఉంది.